హాయ్ అండి, అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి స్వీట్ చూపిస్తున్నానండి. జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ స్వీటు. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి. అలాగే 2 యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పాలు పోసుకున్నాను. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పాల మీగడని 1 కప్పు వేసుకున్నానండి. మరొకసారి పొంగనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న సూజీ రవ్వని వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఎండు కొబ్బరి పై చెక్కు తీసి మిక్సీ పట్టి పెట్టుకున్న 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై బౌల్ పెట్టుకొని 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగిన తర్వాత యాలక్కాయ పొడి వేసుకున్నాను. పాకం ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్క ఉండ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలాగే తీసి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. 1 గంట పాటు అలాగే వదిలేయాలండి. బాగా పీల్చుకుంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. జ్యూసీగా చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.